అండర్-19 ప్రపంచ కప్ విజయంతో భారత క్రికెట్లోకి తారాజువలా దూసుకొచ్చిన పృథ్వీ షా అదే వేగంతో జట్టుకు దూరమయ్యాడు. గాయాలు, నిలకడలేని ప్రదర్శన అతని కెరియర్ను దెబ్బతీశాయి. స్కూల్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలు కొట్టినప్పటి నుంచే పృథ్వీ షాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతని ఫియర్లెస్ గేమ్ చూసి మరో సేవాగ్ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే పృథ్వీ షా దుమ్మురేపాడు. 17 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా తొలి మ్యాచ్లోనే శతకం సాధించాడు. ఆ తర్వాత అండర్-19 ప్రపంచ కప్లో భారత జట్టుకు నాయకత్వం వహించి విజేతగా నిలబెట్టాడు. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అతనికి తిరుగులేదని అంతా అనుకున్న సమయంలో గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. అనంతరం నిలకడలేని ప్రదర్శన, ఫిట్నెస్ సమస్యలతో మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. IPL 2025 సీజన్లో అన్సోల్డ్ గా నిలిచాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పృథ్వీ షా గురించి రోహిత్ శర్మ చిన్నప్పటి కోచ్ దినేష్ లాడ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పృథ్వీ షా లాంటి ప్రతిభావంతమైన ఆటగాడిని తాను చూడలేదని అన్నాడు. తప్పుడు మార్గం ఎంచుకోవడంతోనే పృథ్వీ షా సక్సెస్ కాలేకపోయాడని దినేష్ లాడ్ అభిప్రాయపడ్డాడు. కానీ పృథ్వీ షా ఇప్పటికీ ప్రతిభావంతమైన ఆటగాడేనని తాను నమ్ముతానని అన్నాడు. భారత జట్టు టాప్ ఆర్డర్లో అతను లాంటి బ్యాటర్ ఉండాలనేది తన అభిప్రాయం అన్నాడు. అతను బ్యాటింగ్ చేసే విధానం నిజంగా అద్భుతమని దినేష్ లాడ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత క్రికెట్ అత్యున్నత స్థాయిలో ఉందని దినేష్ లాడ్ తెలిపారు. ప్రతిభావంతమైన ఆటగాళ్లకు లోటు లేదని చెప్పారు.